జయ జయ యేసు జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడిన జయ యేసు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడిన జయ యేసు పరమ బలవంతుడు జయ యేసు శరణము నీవే
యేసు జయ జయ యేసు జయ యేసు హల్లెలూయా హల్లెలూయా
ఎవరు కూడా నా వైపు చూడొద్దు, కళ్ళు మూసుకొని దేవుని వైపు చూడండి, బయటకు తిరగొద్దు. ఆరాధన టైంలో కూడా దేవుని చూద్దాం. స్టాండ్ పక్కన పెట్టుకుంటే స్తోత్రము 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 స్తోత్రం. నోరు తెరిచి ప్రతి ఒక్కరము కూడా ఆయన మహిమ కొరకు వాక్యముతో మనతో మాట్లాడినట్లుగా, ఈరోజు కార్యక్రమంతో ఆశీర్వాదంగా మార్చినట్లుగా, మన కొట్టి వారి ఆనందం ఉండాలని, భయము లేకుండా చేయని చూస్తున్న దేవుడు మన మరణాన్ని కొట్టివేసిన దేవుడై ఉన్నాడు. స్తోత్రము 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. లోన తెచ్చిన నిమిషం అందరము కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను. యేసునాథే ఉన్నందున భయపడను నేను భయపడను. యేసునాథే ఉన్నందున భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను. యేసునాథే ఉన్నందున, యేసునాథే ఉన్నందున భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను. మరణ భయమే నన్ను చుట్టినా, మరణ వేళలు గడచినను, మరణ భయమే నన్ను చుట్టినా, మరణ వేళలు గడచినను, భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను. యేసునాథే ఉన్నందున, యేసునాథే ఉన్నందున భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను. రాజవాదన కలుగునను, నన్ను చేయుచునా, రాజవాదన కలుగునను, వరచునే నన్ను చేయవించినా, భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను. యేసునాథే ఉన్నందున, యేసునాథే ఉన్నందున భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను. కన్యాకయనిరగవచ్చినను, దూరదు పాదేవినను, కన్యాకయనిరగవచ్చినను,
డాక్టర్ని విడిచిపెట్టిన వైద్యం ఎందుకు బాగు చేస్తానంటున్నావు అయ్యా. రక్తం చెల్లించి మాకు పునరుద్ధానం ఇచ్చానంటున్నావు. శ్రమలు ఎన్ని వచ్చినా నేను అవమానపరిచిన నేను విడిచిపెట్టినట్టున్నావు ప్రభా. నువ్వే నా ధైర్యం. ప్రార్థన చేసుకుందామండి వాక్యం వరకు. మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ప్రభా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి పరలోకపు తండ్రి అయ్యా, ఈ లోకానికి దేనికి భయపడతంటున్నావు. నేను ఈ రోజున 2 ఆత్మలు సిద్ధపరచబడినాయి. అది మీ పరలోక ఆశీర్వాదానికి, భూమి మీద ఆశీర్వాదానికి ధైర్యంగా ఉండమంటున్నావు, సహాయం చేయడానికి. అయ్యా 40 దినాల్లో సంఘాన్ని వాడుకున్నావు, సేవకులను వాడుకున్నావు అయ్యా. ప్రతి ఒక్కరిని వాడుకుని బోరగా ప్రభా మమ్మల్ని దర్శించావు. ఈరోజు ఏ వర్తమానం ద్వారా మాతో మాట్లాడాలనుకుంటున్నావు, నీ పునరుద్ధరణ బలమును అందించడానికి. అయ్యా కొంతమంది బలహీనులుగా రోగులుగా ఉన్నారు, కూడా బాగు చేయండి అయ్యా. వివాహాలకు సిద్ధపడుతున్న వారికి అయ్యా మీకు అనుదృష్టి ఉంచండి ప్రభా. నూతనమైన కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు, ఉద్యోగ ప్రయత్నాల్లో వరకు సఫలపరచండి అయ్యా. ఇతర దేశాలను సహోదరులను అయ్యా, ఇతర దేశాలు వెళ్ళాలని ఆశపడుతున్న వారికి వారి ప్రణాళిక నెరవేర్చండి. సంటిపేట తల్లులను ఆరోగ్యవంతులుగా ఉంచండి ప్రభా. వారికి ఇచ్చిన తల్లిదండ్రులు ఆశీర్వదించండి. సండే విద్యార్థుల ప్రభా తృప్తిలకుండా మీ నామం మహింపరిచేవారుగా ప్రభు చూపించండి ప్రభువా. అయ్యా వారి ఎగ్జామ్స్లో మేలు చేయండి, వారి తల్లిదండ్రులు ఊహించిందని మేలుకరంగా మార్చండి ప్రభా. ఉదయకాలం మంది మమ్మల్ని ప్రదర్శించి ఈ యొక్క ఉదయకాల ఆరాధనలు మమ్మల్ని సజీవులు ఉంచు. నేను ఆరాధించడానికి అయ్యా పాటలు పాడేవారిని ఆశీర్వదించండి. ఆరాధనలు మేము మహింపరచుకున్నాం. వాక్యం ఏదైతే మాకు సిద్ధపరిచేశారో అయ్యా, మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకుంటుండగా అయ్యా బలహీనమైన మమ్మలను బలపరచమని యేసే నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నాం అందరూ కూడా వాక్యం ఉన్నామండి.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగున్నారమ్మా? ఆయన బాగా వచ్చారు. సరే, ఈ సమయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మన కార్యక్రమాలు ఉన్నాయి కనుక తొందరగా ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకొని మరి పిల్లలు కూడా కొన్ని హెచ్చరికలు ఇవ్వాలి. వాటిని కూడా విని ఇప్పుడు మన కార్యక్రమానికి వెళ్దాం. వచ్చిన తర్వాత మళ్ళా కార్యక్రమాలు కూడా ఉన్నాయంటే జ్ఞాపకం చేసుకుందాం. సమయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ నలుగురు శిశువులు కూడా పునరుద్ధానము గురించి వ్రాసారు. ఆ నలుగురే కాకుండా ఇంకా భక్తులు కూడా ఆ పునరుద్ధానం గురించి రాశారు. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, జ్ఞాపిద్దాం. ముందుగా మత్తయి సువార్త జ్ఞాపకం చేసుకుందాం. 28వ అధ్యాయము 5-7 దాకా చదవండి. ఒక్కరు చదవండి. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిశువులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పిన నేను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడ, ప్రేమ గల తండ్రి, సర్వాధికారి, సర్వాధిపతిని వందనాలు, స్తోత్రాలు. ఆకాశానికి, సృష్టికి, భూమికి, సర్వ మానవాళికి సృష్టికర్త ఉండి నా సకల మానవాళి గురించి నాయన మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించి మళ్ళా తిరిగి లేచి కొన్ని మాటలు జ్ఞానం చేసుకోవడానికి నీ కృప మాకందరికీ దయచేయమని, వింటున్న వారిని కూడా అర్థం చేసుకుని కృప దయచేయమని అడిగి వేడుకొనిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ పునరుద్ధానము గురించి ముందుగా మత్తయి అనే శిశువుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు వారు ముందుగా చెప్పిన మాటలు వారు విన్నారు, కానీ ఆ మాటలను కొంతమంది మర్చిపోయారు. తర్వాత ఉదయాన్నే లేచి, అంటే శుక్రవారం సిలువ వేయబడ్డారు, శనివారం భూస్థాపంలో ఉన్నారు, శుక్రవారం రాత్రి, శనివారం పగలు, శనివారం రాత్రి, మళ్ళీ ఆదివారం పెందలకాడి ఆయన తిరిగి లేచిన సంఘటన గురించి మనం తెలియబడతా ఉంది. అయితే ఎంతమంది అండి? ఆ స్త్రీలను చూసి మీరు భయపడకూడని చెప్తున్నారు. భయపడకూడనే మాట మన సంవత్సరానికి ఎన్ని దినాలు? 365 దినాలకి కూడా బైబిల్లో కూడా భయపడొద్దని 365 సార్లు కూడా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా వ్రాయబడి ఉంది. అంచేత భయపడకూడి అని ఎందుకు చెప్తున్నారంటే, మనం కూడా ఏం చేస్తామంటే మన కుటుంబాలు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ధైర్యంగా ఉండండి అమ్మా, మన చేతుల్లో ఏమీ లేదు కదా, ఇలా కొన్ని యొక్క ఆదరించే మాటలు, వాదార్పించే మాటలు చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటే మానవ యొక్క మరణానికి, దైవ కుమారుడు యొక్క మరణానికి వ్యత్యాసం చూపిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ
దైవ కుమారుడి యొక్క మరణము, ఆయన మరణించలేదు కానీ ఆయన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. దేవుడే మరణిస్తే మనకి ఇంకా మార్గం అనేది లేదు. ఇంకా ఆయన కూడా మానవుడితోటి సమానంగా ఉండగలడు. అందుచేత సృష్టికర్త అయిన దేవుడికి వ్యాధులు లేవు, మరణము లేదు, ఆయన యందు చీకటి కూడా లేదు, ఆయనలో పాపము కూడా లేదు. అందుచేత ఇక్కడ అంటే తెల్లవారు ఆడు పెందల కాడే చూద్దామని చెప్పని కొంతమంది స్త్రీలు అక్కడికి వెళ్తా ఉన్నారు. అంటే సిలువేశారు, ఏంటి సమాధిలో ఉన్నారు. సమాధిలో ఉన్న శవానికి కొన్ని సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్దాం అని చెప్పి కడసారిసారిగా చూసొద్దని చెప్పి బయలుదేరుతున్నారు. కానీ ఆయన చెప్పిన మాట వీరు గ్రహించుకోలేకపోయారు. ఎందుకు చెప్పాడో మాట, ఎందుకు వీరు మరలా చనిపోయినటువంటి సమాధిలో ఉన్నటువంటి క్రీస్తును వారు ఏం చేస్తున్నారు చూడడానికి వెళ్తున్నారు. అయితే వెళ్ళే సమయానికి ఎవరున్నారు అక్కడ? లోపల ఎవరున్నారు? ఖాళీ సమాధి ఉంది, ఒక వస్త్రము విడిచిపెట్టబడింది. అదే స్థలంలో ఒక దేవుని యొక్క దూత ఉన్నారు. ఆ దూత చెప్పే మాట ఏంటంటే, భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియదు. మీరు సిలువ వేయబడిన యేసుక్రీస్తు నిలుపుకున్నారు, వెతకడానికి వచ్చారు, కనుగొనడానికి వచ్చారు, కానీ ఆయన ఇక్కడ లేడు. మీతో చెప్పినట్టుగానే ఆయన మళ్ళా లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని ఉన్న స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని అది ఆయన శిశువులకు చెప్పండి అన్నారు. ఎందుకంటే శిశువులకు కూడా తెలియదు యేసుక్రీస్తు వారు మరణము నుండి తిరిగి లేచినట్టుగా శిశువులకు కూడా తెలియలేదు. మొట్టమొదటిసారి ఎవరికి తెలిసింది? దూతకి. దూత చెప్పాడు అక్కడ చూడటానికి వెళ్ళినటువంటి స్త్రీలతో. ఆ స్త్రీలతో దూత మాట్లాడినప్పుడు ఆ దూత ఏమన్నాడంటే, మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు లేరు గనక, ఆయన తిరిగి లేపబడి ఉన్నాడు గనక అని చేత మీరు ఆయన శిశువులతో చెప్పండి, యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచాడని తెలియజేయండి అని చెప్పని అక్కడ దూత చేత హెచ్చరించబడుతున్నారు. అందుకనే ముందుగా భయపడకూడని చెప్పాడు. ఏం చెప్పాడు? ముందుగా భయపడవద్దు. మరి ఆ మాట చెప్పిన వాళ్ళు భయం కలిగిందా లేదా? ఆశ్చర్య వేసిందా లేదా? ఆశ్చర్యపడ్డారు, వారి కొంచెం భయపడ్డారు. ఎందుకంటే కొంతమంది అనుకున్నారంటే యేసు ప్రభువుని ఎవరో తీసుకెళ్లిపోయారు అని కొంతమంది అపోహలు ఉన్నాయి కాలంలో. కానీ ఎవరో తీసుకెళ్లిపోలేదు, ఆయన్ని ఎక్కడా పెట్టలేదు. ఆయన సజీవుడైన యేసుక్రీస్తు వారు మనందరిని గురించి కూడా సజీవులుగా మార్చడానికి, ఆయన జీవాన్ని మనకి ఇవ్వడానికి, అది మరణ పునరుద్ధానమును తిరిగి లేచిన గొప్ప దైవశక్తి, దైవ కుమారుడిగా యేసుక్రీస్తు మనకి తెలియబడుతుంది. ఇది మనకే కాదు, మన పట్టణ ప్రజలకే కాదు, ఈ 200 సుమారుగా ఉన్న దేశాల్లో ఈ రోజు కోలాహలంగా, పండగల, మరి అద్భుతముగా దేవుని కొరకు ఎంతో ఆ సంతోషాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనైనా మీరు సిలువ వేయబడిన క్రీస్తును వెతకడానికి వచ్చారు, కానీ ఆయన ఇక్కడ లేడని చెప్పారు. మరి ఎక్కడికి వెళ్ళాడైనా? ఇప్పుడు నిజంగా మన కుటుంబంలో ఎవరైనా చనిపోయారనుకో సమాజం చేసేస్తాం. మళ్ళా మనకి చూడటానికి వెళ్ళినప్పుడు ఆ గొయ్యి ఖాళీగా ఉంటే ఏమనుకోం మనం? అందులో ఉంటే ఎలా ఉంటుంది? చూసిన వాళ్ళు కూడా భయమే కదా. కానీ అంచేత మానవుడి యొక్క మరణానికి, దైవ కుమారుడి యొక్క మరణానికి తేడా ఏంటంటే, మానవుడు మరణిస్తే
శరీరముతో తిరిగి లేవలేడు. అదే దైవ కుమారుడు మన స్థానములో మనం మరణించవలసిన స్థితిలో మన మరణాన్ని ఆయన మీద వేసుకుని ఆయన తిరిగి ఎందుకు లేచి ఉన్నాడంటే ఆయన జీవము గల దేవుడు గనక, ఆయనలో జీవం ఉన్నదని మనకి తెలుస్తూ ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరు నమ్మవలసింది క్రీస్తునందు ఉండవలసిన వారే కానీ, క్రీస్తునందు ఇంకా రక్షణ పొందలేనంటి వారే కానీ, యేసుక్రీస్తు అంటే తెలియబడిన వారు కూడా కానీ, ఒక అద్భుతం ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సింది యేసుక్రీస్తు వారు సజీవుడు. ఆ సజీవుడైన దేవుడు మరణావస్థలో ఉన్న ప్రతి మానవుని కూడా ఏం చేస్తాడంటే లేవనెత్తడానికి. మరణం అందరికీ ఉంది కానీ క్రీస్తును నమ్ముకున్న వారికి మరణం అనేది లేదు. దాన్ని మరి ఏంటి ఇలా చెప్తున్నారు? యేసుప్రభుని నమ్ముకుంటే మరణం లేదా అని చెప్పి అనుకోవచ్చు. యేసుక్రీస్తు వారు నమ్ముకున్న వారికి శరీర సంబంధమైన మరణం ఉంది. యేసుక్రీస్తు వారు నమ్ముకోలేని వారికి కూడా శరీర సంబంధమైన మరణము ఉంది. కానీ మనకి ఏ మరణము లేదంటే రెండవ మరణము లేదు. ఎందుకు లేదంటే రెండవ మరణాన్ని చాలా భయంకరమైన సంఘటన జరుగుతున్నాయి. రెండవ మరణము ఇప్పుడు మన భూమి కూర్చొని కూర్చున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. భూమి కింద ఘోరమైన పాతాళం ఉంది, ఘోరమైనటువంటి నీరు ఉంది. ఈ పాతాళము మనకు కనబడుతుందా? కనబడతలేదు. పాతాళం ఉందని చెప్పి మనకు ఎలా తెలుసు? దేవుడే మనకి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే పాతాళం ఉంది కనుక భూమి కింద, భూమి పైన మరణం ఉంది, భూమి కింద ఏమో పాతాళం ఉంది. ఈ రెండు తప్పించేవాడు, మరణము లేనివాడు యేసుక్రీస్తు రక్షకుడు మనకున్నాడు పరలోకమందు. అందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చిందని చెప్పి మనకి దైవ లేఖనాలు మనకి తెలియబడతా ఉంటున్నది. నేను స్తోత్రం చెప్తామని. ఎందుకంటే భూమి కింద అగ్ని ఎందుకుంది, పాతాళం ఎందుకుందంటే అది మానవుల గురించి కాదు. మరి ఎవరి కోసం సిద్ధపరిచిందంటే అపవాదికిని వానికి దూతలకు సిద్ధపరిచాడు. కానీ మానవులు కూడా అపవాదికి మాటలకు వాళ్ళు చేసే క్రియలకు లోనైపోతున్నారు కనుక వాళ్ళతో పాటు కూడా వీళ్ళని కూడా సిద్ధపరిచాడు. స్తోత్రం చెప్దాము. ఆ మరణ వేదం తొలగించడానికి యేసుక్రీస్తు వారు శిలువ మీద శ్రమపడి మానవుని రక్షించడానికి ఈ రెండవ మరణం ఉంది కనుక మన మీద ఆ మరణాన్ని తప్పించడానికి ఎవ్వరు కూడా అధికారము లేదు. కానీ దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నది అని తెలియజేయడానికి మనకి భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. చూడండి, మార్కు సువార్తలో కూడా చూద్దాం. 16:6 చదవండి. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడండి అని చెప్పని మార్కు కూడా తెలియజేస్తున్నాడు. అంటే మత్తయి తెలియజేసే పునరుద్ధానం గురించి మార్కు కూడా తెలియజేస్తున్నాడు. ఏం చేద్దంటే వారికి ఎలా తెలియబడింది యేసు ప్రభువు తిరిగి లేచారని? ఎలా తెలియబడిందంటే దేవుని యొక్క దూత తెలియజేసింది. అయినా కానీ వారు ఇంకా భయముతోనే ఉన్నారు. పేతురు వెళ్ళాడు సమాధి దగ్గరికి. ఈయన ఎప్పుడైతే లేడో ఆయన కూడా భయపడ్డాడు, కన్నీరు పెట్టుకున్నాడు, దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అయినా కానీ ఆ భయాన్ని తొలగించడానికి ఈ మార్కు కూడా మనకి ఏం తెలియజేస్తున్నాడంటే
కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెతుకుతున్నారు, ఆయన తిరిగి లేచి ఉన్నాడని చెప్పి తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈ మాట మార్పు కూడా తెలియజేస్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద సంచరించారు. 40 రోజులు భూమి మీద సంచరించి శిశువులతో ఆధ్యాత్మిక విషయాలు మళ్ళా తెలియజేస్తూ వీళ్ళందరినీ కూడా ఒలీవ కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఆరోహణముగా మార్చబడ్డాడే. ఆయన తోతంటుంది మళ్ళా ఈ యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి ఎలాగ వెళ్తున్నాడో అదే రీతిగా మళ్ళా తిరిగి వస్తాడని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ నుంచి తిరిగి వెళ్ళారు. ఆయన రెండోసారి వచ్చినప్పుడు కూడా ఒలీవ కొండ మీద ఆయన అడుగు పెడతాడు. ఆ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కొండ రెండుగా చీలిపోతుంది, అది లోయగా మార్చబడుతుంది. అప్పుడు చాలా శ్రమ కలుగుతుంది. ఆ శ్రమల్లోనే సంఘాన్ని తీసుకువెళ్ళటానికి లోకానికి రాబోతున్నాడు. స్తోత్రం చెప్తామని. అలాంటి సంఘములో, వధువు సంఘములో, అలాంటి మహిమాత్మని రక్షకుడు దగ్గర మనం చేరబడాలంటే అలాంటి సంఘములు ఎవరైతే ఉంటారో అలాంటి వారి గొప్ప మరణము చూడకుండా వారి ఉండగలం. స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఇప్పుడు పుట్టిన మానవులకి అందరూ కూడా మరణం ఉంది. యేసుక్రీస్తువు నమ్ముకున్న వారికి మరణము లేదు. అయితే భూమి మీద ఉండగానే మరణము లేకుండా ఇతర భక్తులు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరన్న వాళ్ళు? ఆనోకు, ఏలియా. వారు మరణించలేదు, వారి కుటుంబాలు ఉన్నాయి. ఆనోకు కూడా కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, సంసారం చేసుకుంటున్నాడు, భక్తి చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వచ్చిన వారికి అందరూ కూడా దేవునికి సువార్త ప్రకటిస్తున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు తన కుటుంబంలో. అలాంటి వాడు కూడా సజీవంగానే మరణం వచ్చింది. దేవునితో నడిచాడట. దేవునితో నడిచాడు. దేవునితో ఎవరైతే నడుస్తామో ఆ అనుభూతి ఎవరికైతే ఉంటుందో మనము కూడా మరణము లేకుండానే ఆయన వచ్చే రాకలు ఎత్తబడతాము. నమ్మడం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచెదిన అక్కడ మత్తయి ఏం చెప్పాడు? భయపడకండి చెప్పాడు. మార్క్ ఏం చెప్తున్నాడు? కలవరి పడొద్దని చెప్తున్నాడు. లోక ఏం చెప్తాడు చూద్దామని. లోకా సువార్త 24:7 చూద్దాం. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో చెప్తున్నాడు. ఈయన ఏం చెప్తున్నాడు? వాళ్ళకి ముందేమో మత్తయి భయపడొద్దు అన్నాడు, వారికేమో కలవరపడొద్దు అన్నాడు. లోక ఏం చెప్తున్నాడంటే మీకు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి లోక జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంచేదంటే గత 45 రోజులు మన వాక్యాన్ని విన్నాం. విన్నాలో, ఎలాగ నడుచుకోవాలో, ఏ విధముగా ఉండాలో వాక్యం ద్వారా మనతో దేవుడు ప్రతిరోజు కూడా మాట్లాడాడు. అయితే ఆ వాక్యాన్ని మరలా మనం ఏం చేయాలంటే మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని మన విశ్వాసాన్ని ఇంకా నడిపించుకునే వారుగా మనం ఉండాలి. స్తోత్రం చెప్తామని. అంచేత మనుష్య కుమారుడట పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడతాడు, వారు సిలువ వేస్తారు, మళ్ళా 3వ దినమందు లేపబడతారని చెప్పి లోక కూడా ఆయన మరణ పునరుద్ధానము గురించి తెలియజేస్తున్నాడు. ఈ యొక్క 4 శిశువులు కూడా మరణ పునరుద్ధానం గురించి ఎందుకు చెప్తున్నారు, వారికి ఎలా తెలిసింది అనేది చివరిలో కొన్ని మాటలు చెప్తాను నేను. తర్వాత యోహాను సువార్త కూడా చూద్దాం.
20 అధ్యాయము 24, 25 వచనం చదవండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో 20 అధ్యాయము 24, 25 చదవండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను కనుక తక్కిన శిశువులు మేము ప్రభువుని చూసితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి నా వేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్తున్నా. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే యూదులకి శిశువులు భయపడి ఒక ఇంటిలో ఉండిపోయారు. అంటే ప్రభువుని ఎలాగా సమాధి చేశారు, సిలువేశారు. మరి మన ప్రభు యేసుక్రీస్తు మనతో లేరు, మరి ఒంటరం అయిపోయి ఉన్నాం చేత మనల్ని ఏం చేస్తారని చెప్పి వారికి భయము ఉన్నది మనసులో. కానీ యోహాను తెలియజేసిన మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆ యూదులకి భయపడి శిశువులు ఏ ఇంటిలో అయితే ఉన్నారో ఆ ఇంటిలోనికి యేసుక్రీస్తు వారు సమాధిలోంచి లేచిన తర్వాత వారికి ప్రత్యక్షమయ్యారు. అయితే ప్రత్యక్షం అయిన తర్వాత ఈ తోమా శిశువుడు వారి మధ్య లేడు. అయితే ఎప్పుడైతే ప్రత్యక్షం అయ్యాడో ప్రభువుని మేము చూసామని చెప్పని తోమాకి తెలియజేశారు. తెలియజేసినప్పుడు నేను నమ్మను. ఆయన గాయాలు ఉన్నాయి కదా, ఆ గాయాల్లో నేను వేలు పెట్టి చూడాలి, ఆయన పక్కలో పొడిచిన పోటును కూడా చూడాలి, అప్పుడే నేను నమ్ముతానని చెప్పాను. ఈ మాట పలకగానే మన రెండోసారి ప్రత్యక్షత జరిగిన తర్వాత తోమా చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పి, ఇగో చూడు నాకున్న గాయాలు దయ్యాలకు ఉండవు, నాకున్న పాదాలు దయ్యాలకు ఉండవు, నాకున్న చేతులు దయ్యాలకు ఉండవు, చూసి నీ అనుమానం తీర్చుకొని చెప్పని అవిశ్వాసగా ఉండదు కానీ విశ్వాసం కానీ ఉండని చెప్పని అందరికీ చూపించాడు. నేను స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. ఆ పునరుద్ధానము చూసేది కనుక ఆ పునరుద్ధానానికి సాక్షులుగా వారు భూతికాంత నివాసుల వరకు కూడా వారు సాక్షులుగా ఉంటారని ముందే యేసుప్రభువు తెలియజేశారు. ఎందుకంటే నేను పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్నాను గనక నేను వెళ్ళిన తర్వాత మీరు కనిపెట్టి ప్రార్థించండి, ఆదరణకర్తను మీలోని పంపిస్తాను. నేను ఏవైతే బోధించానో ఏవైతే తెలియజేశానో నేను ఉండగా ఏ మాటలైతే మిమ్మల్ని హత్తుకొని ఉన్నాయో అయ్యే మీరు సమరయ, యోదయ, యెరూషలేము ఈ ప్రాంతాలన్నిటి కూడా మీరు సాక్షులుగా ఉండమని తెలియజేశారు. నేను స్తోత్రం చెప్తాను. అంచేత యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను ఆయన శిశువులోని పంపించారు. అప్పటి వరకు భయపడుతూ ఉన్నట్టు వారు ఇంకా భయం పోయింది. వారు దేవుని ఆత్మ ఎప్పుడైతే నింపబడి ఉన్నారో 120 మంది కలిసి ప్రార్థన చేశారు మేడగదిలో, ఆ పేతురు ఇంటిలో. ఆ భయం అంతా పోయి ధైర్యం వచ్చి ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డారు శిశువులు, అందులో పేతురు ధైర్యం చేసి నిలబడి వాక్యం చెప్తే 3000 మంది ఒక్కరోజే బాప్తిసం తీసుకున్నారు. స్తోత్రం చెప్తాము. 8,000 మంది 3,000 మంది ఒక్క ప్రసంగానికి 2వ అధ్యాయం అంతా కూడా చూస్తే ఒక్క ప్రసంగానికి 3,000 మంది
చేర్చబడ్డారు, బాప్తీసం తీసుకున్నారు యేసుక్రీస్తు నామములో. 30 సంవత్సరాల మట్టి వాక్యం విన్నా బాప్తీసం లేదు, మనం తీసుకోరు, వాయిదాలే మనకి. 30 సంవత్సరాల మట్టి వాక్యం వింటున్నాం, 3 సంవత్సరాల మట్టి వాక్యం వింటున్నాం, 50 సంవత్సరాల మట్టి వాక్యం వింటున్నాం. వాక్యం వినడం మటుకే కానీ మనసు మార్చుకొని యేసుక్రీస్తు వారు మన మరణాన్ని జయించాడు గనక ఆయనతో ఉదవ సంఘములో చేర్చబడదని చెప్పని కొంతమందికి ఇంకా కలగటం లేదు. ఆయన వచ్చినప్పుడు తీసుకుందాంలే, ఆయన వచ్చే ముందు తీసుకోవచ్చు అని కొంతమంది. సడన్గా వస్తే ఈ రాత్రి ఏం చేస్తారు? సిద్ధపడిన వారేమో ఎత్తబడతారు, సిద్ధపడలేని వారేమో విడవబడతారు. ఆ విడవబడే గుంపులో ఉండటానికి ఇష్టపడతావా, లేక సిద్ధపడి రక్షణ పొందుకుని యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయనతో ఎత్తబడే గుంపులో ఉంటామని చెప్పి ఆలోచన? ఈ 45 దినాల మట్టి అదే వాక్యం కదా, అదే వాక్యం ద్వారా దేవుడు హెచ్చరికలు ఇచ్చాడు. అందుచేత రక్షణకి మాత్రం ఏమాత్రం కూడా ఆలస్యము చెయ్యకూడదు. ఇంకో విషయం ఏంటంటే, కందాకే కింద మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆ మంత్రి ప్రతిరోజు కూడా యెరూషలేము వచ్చే దేవుని ఆరాధించి వెళ్ళిపోతున్న రథం మీద వెళ్ళిపోతున్న సమయంలో బైబిల్ పక్కన పెట్టుకున్నాడు. ఆయన మంచి ఉద్యోగస్తుడు. అంటే రాణి గారు ఆ దేశంలో వచ్చే ఆదాయం అంతటి మీద కూడా నమ్మకస్తుడుగా ఆయన ఏర్పాటు చేసింది, ధనం మీద. అందుకని ఆయన ధనాగారం అంతటి మీద అధికారిగా ఉన్నాడు. అలాంటి మంత్రి గారు ప్రతిరోజు కూడా వాక్యం చదువుతున్నాడు, ఆరాధన చేసుకున్నాడు, యెరూషలేము వస్తున్నాడు. ఎన్ని 800 మైళ్ళు వస్తున్నాడంటారు? 300 మైళ్ళ దూరం నుంచి వస్తున్నాడు ఆయన. ప్రతిరోజు కూడా 300 మైళ్ళ దూరం నుంచి వచ్చే దేవుణ్ణి ఆరాధన చేసుకుంటున్నాడు. అలాంటి ఆయనకి రక్షణ కావాల్సి వచ్చింది. అందుకనే వాక్యం చదువుతున్నాడు కానీ అర్థం కావడం లేదు. ఆ సమరయ పట్టణంలో ఉన్నటువంటి పిలుపు దైవ సేవకుడిగా ఉంటూ ఆ ప్రాంతానికి పంపించినప్పుడు దేవుడు అన్నాడు, నీవు పరిగెట్టుకుని వెళ్ళి రథం దగ్గరికి వెళ్ళి ఆ రథములో ఉన్నటువంటి ఒక మంత్రి ఉన్నాడు, ఆ మంత్రికి వివరంగా తెలియజేయన్నాడు. అంచేది 35 వర్షాలు వాక్యం చెప్తాడని. అప్పుడు అందుకు పిలుపు నోరు తెలిసి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత వినయముగా విన్నాడు, విజ్ఞానముతో విన్నాడు, వాక్యం విన్న తర్వాత అప్పుడు ఆయన పిలుపుని అడుగుతున్నాడు, ఏమని? ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు నీకేమైనా ఆటంకం ఉందా అని అడుగుతున్నాడు. నీ విశ్వసించినట్లయితే నాకు ఆటంకం ఏమీ లేదన్నాడు. నేను విశ్వసిస్తే ఆ వాక్యానికి నమ్మి నీ ఉన్నట్లయితే ఆ రక్షణ దేవుడు నీకు ఇస్తాడన్నాడు. అంత మార్గంలో వెళ్తున్నారు, ఒక చోట నీళ్లు కనిపించినాయి, రథాన్ని ఆఫ్ చేశాడు, బాప్తీసం తీసుకొని ఆయన మట్టికి ఆయన వెళ్ళిపోయాడు. దైవజనుడు తన ఇంటికి దాన్ని వచ్చేసాడు. ఎందుకంటే సమయం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ సమయంలోనే మనము రక్షణ పొందేవారిగా ఉండాలి. సమయము అందుకని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు ఉండాలంటున్నాడు. ఈ కడవ దినాల్లో మనం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉంటే భక్తి విషయంలో, రక్షణ విషయంలో నిర్లక్ష్యముగా ఉండలేము. స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఈ 4 సువార్తల్లో కూడా మొదటి మత్తయి ఏం చెప్పాడు? భయపడొద్దన్నాడు. రెండవది కలవరపడొద్దన్నాడు.
మూడవది జ్ఞాపకం చేసుకోమన్నాడు. నాలుగవది ఏం చెప్పాడు? మీరు అనుమానించొద్దని చెప్పారు. అవిశ్వాసంగా ఉండొద్దు, విశ్వాసంగానే ఉండండి అని చెప్పని ఆ విశ్వాసం గురించి ప్రజలకి తెలియజేయమని మళ్ళీ ఆయన తన లోకానికి పరలోకానికి మళ్ళా వెళ్ళిపోయారు. నేను స్తోత్రం చెప్తామని. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము ఆయన పునరుద్ధానము ఉన్నదని చెప్పి ఎంతమంది నమ్ముతున్నారు? అంటే మానవుల కోసము ఆయన శ్రమపడి రక్తము కాచి 39 దెబ్బలు తిని ఆ 30 దెబ్బలతో కూడా సర్వాస్తమును కూడా విడిచిపెట్టి ఆయన శరీరములో రక్తపొట్టు కూడా ఏమీ లేకుండా కాచి ఆయన తన ఆత్మను తండ్రి చేతికి అప్పగిస్తే మానవుల గురించి రక్షణ పొందడానికి మన మీద ఏలుబడి చేస్తున్న మరణాన్ని తొలగించడానికి ఆయన శ్రమపడ్డాడు, భూస్థాపన చెయ్యబడ్డాడు, మళ్ళా తిరిగి లేపబడి ఉన్నాడు. అది మరణ పునరుద్ధానము. ఎందుకంటే భక్తులు చాలా మంది పునరుద్ధానం గురించి సాక్ష్యం చెప్తారు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, తీయొద్దు కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను, నేను నమ్ముకున్న ధర్మశాస్త్రము కంటే నా కొరకు యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన ఆ పునరుద్ధానము నేను పొంది ఉన్నాను గనక నేను సమస్తమును కూడా విడిచిపెట్టాను, వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. దేని గురించి? క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానము గురించి ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఆయనకు ఉన్నదంతా కూడా పెంటతో సమానం చేశాడు, ఎంచుకున్నాడు ఆయన. అంటే ఈ ఆస్తి నాకు రక్షించలేదు, నా ప్రభు యేసుక్రీస్తు రక్షించాడు. నేను 12 సంవత్సరాలు చదువుకున్న ధర్మశాస్త్రం కూడా నన్ను రక్షించలేదు. యేసే నాకు జీవాన్ని ఇచ్చాడు, యేసుక్రీస్తు వారే నాకు రక్షణ ఇచ్చాడు, యేసుక్రీస్తు వారు నాకు పాప క్షమాపణ కలిగించాడు గనక నాకున్నదంతా కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నాడు ఆయన. పౌలు గారికి ఎంత ఆస్తి చెప్పండి? ఎంతమ్మా చెప్పండి పర్లేదు. ఆయనకున్న ఆస్తి 40,000 కోట్ల ఆస్తి. మరి నీ దగ్గర నా దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి? మరి మనం ఏదైనా విడిచిపెట్టుకోగలుగుతున్నామా? అయ్యో మరి ఆస్తి అంతా విడిచిపెట్టేది ఎలాగే అండి, మా బ్రతికి ఎలాగా, పిల్లల భవిష్యత్తు ఎలాగా, చదువులు ఎలాగా, ధనం లేకపోతే మనం అలా ఉండలేం కదా, ఆహారం లేకపోతే మనం బ్రతకలేం కదా అని చెప్పి ఆలోచన మనకు వస్తాయి. కానీ ఆస్తిని విడిచిపెట్టుకోమని దేవుడు చెప్తా లేదు. మీకు ఎంత అయితే ఇచ్చాడో ఆస్తిని అనుభవించండి, వాటి నుండి మాత్రము అదే శాశ్వతం అని చెప్పి మనకి మనసు దాని మీద ఉండకూడదు. ఎందుకంటే ఆ ధనము పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ఆయన. అది నాకు ఉపయోగపడలేదు. ధనం లేకపోతే ఎలా మరి మనకు ఉపయోగపడాలి కదా. కానీ ఆ అన్ని 40,000 కోట్ల విలువైన దేవుడే నాకు దొరికాడు, ఆయన నాలో చేర్చుకుంటే అంతకంటే ఎక్కువైన కృప దేవుడు నాకు ఇస్తాడని చెప్పి విశ్వసించాను. నేను స్తోత్రం చెప్తాను. కానీ ఇక్కడ కూడి ఉన్న మనం అందరికి కూడా ఎంతో కొంత ఉంది. కొంతమంది దీన స్థితిలో ఉండవచ్చు, కొంతమంది సంపన్న స్థితిలో ఉండవచ్చు. ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉండి దేవుణ్ణి గణపరచమంటున్నా. ఆయన మరణ పునరుద్ధానమును వారు చూసేది గనక మనకి స్పష్టముగా తెలియజేస్తున్నారు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 31, 32 చదవండి. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు
దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరము సాక్షులమని చెప్తున్నాడు. ఏ భక్తుడు కూడా తెలుసుకున్నాడు. అంటే పాత నిబంధనల ఈ భక్తుడికి మరి క్రొత్త నిబంధనల క్రీస్తు యొక్క తిరిగి లేపబడతానని చెప్పి ఎలా చెప్పాడు ఆయన? పాత నిబంధనల భక్తుడికి మరి ఆయన ఎలా తెలియజేశాడు, ఎలా తెలుసుకున్నాడు అంటే ముందుగానే భక్తులు ప్రవచన రూపముగా అనేక లేఖనాల ద్వారాగా ప్రవక్తలు పునాది మీదను అపోస్తులకే పునాది మీదను ఈ ప్రవచన వాక్కు ఎవరైతే విని కట్టుకుంటారో వారు నమ్ముతారు తప్ప ఇతరులు ఎవరు కూడా నమ్మలేరు, తెలుసుకోలేరని చెప్పని మనకు తెలియబడతా ఉంది. దావీదు మహారాజు కూడా రాజయుండి కూడా క్రీస్తు మరణ పునరుద్ధానము గురించి రాస్తూ ఉంటున్నాడు. అని చెప్తే ప్రతి ఒక్కరికి తెలియబడాలి క్రీస్తు తిరిగి లేచాడని. అందుకని ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్కరము కూడా మన అందరం కూడా బాప్తీసం పొంది రక్షణ పొందుకొని మారు మనసు పొందుకొని ఆయనతో నడుచుకుంటూ ఆయన శ్రమల్లో మన శ్రమల్లో సహించుకుంటూ ముందుకు నడిచిన ఎవరైతే ఉంటామో అలాంటి వారు క్రీస్తు మరణ పునరుద్ధానములోనికి వెళతారు. స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. అంచేత ఇందాక చూడండి, యోహాను సువార్తలో తోమ అనుమానం పడ్డాడు కదా, అసలు నీ చేతిలో నా చేతిలో ఈ బైబిల్ మన చేతిలో ఉందంటే కారణం ఎవరంటే ఆ తోమ. క్రీస్తు శకము 52వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి మద్రాసు పట్టణం దగ్గర ఒక చిన్న గ్రామంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్త ప్రకటించేవాడు. ప్రకటిస్తే ఆయన వ్యతిరేకించారు. ఆయన వ్యతిరేకించినప్పుడు అయినా కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు ఇక్కడ చెయ్యొద్దు, మాకు చెప్పొద్దని చెప్పన్నప్పుడు కూడా ఆయన వాక్యాన్ని తెలియజేస్తూ యేసుక్రీస్తు వారు రక్షణ గురించి తెలియజేస్తూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 7 సంఘాలు కట్టాడు. ఆయన 7 చర్చిలు కట్టాడు. అందులో ప్రథమ చర్చి, మొదటి చర్చి తోమ మొదటిగా కట్టిన చర్చి చాలా మంది చూడడానికి వెళ్తూ ఉంటారు. ఇప్పటికే ఉంది. ఆయన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి అక్కడ. ఆయన ఏ వాడ మీద వచ్చాడు కూడా వాడను కూడా అక్కడే పెట్టారు సూచనలుగా. ఏ ప్రాంతాన్ని నుంచి వచ్చాడో ఆ ప్రాంతాన్ని నుంచి కూడా కొన్ని సూచనలు కూడా జ్ఞాప ద్వారాగా తెలియజేస్తూ ఉంటున్నారు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసింది, ఈనాడు నా చేతిలో మీ చేతిలో ఉన్న బైబిల్ ఆ తోమ ద్వారాగా మనలోనికి వచ్చిందని జ్ఞాపకం చేసుకోవాలి. నేను స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. జేమ్స్ తెల్లగా తెల్లవారక ముందే తొలి కోడి కూయక ముందే, తెల్లగా తెల్లవారక ముందే తొలి కోడి కూయక ముందే లేచినాడు యేసు దేవుడు, లేచినాడు యేసు దేవుడు, సమాధి నుండి గెలిచినాడు మృత్యుంజయుడు. హల్లెలూయా. చేత ఈ బైబిల్ మన చేతిలో ఉంటున్న కారణం ఎవరంటే ఎవరు చెప్పండి? తోమ. ఆయన క్రీస్తు శకములు 52వ సంవత్సరములో భారతదేశానికి వచ్చి ఎన్నో శ్రమలు పడి ఎన్నో
రాటిపోటు తట్టుకొని క్రీస్తు నిమిత్తము హతసాక్షి అయిపోయాడు. హతసాక్షి అంటే మామూలు కాదు. ఆయన ప్రార్థన చేసుకుంటుంటే మోకరించి కళ్ళు మూసుకొని వెనకాల నుంచే బల్లెలతో పొడి చంపాడు. యేసుక్రీస్తు వారు మరణం గురించి, పునరుద్ధానం గురించి మహాభక్తులు తెలుసుకున్నారు. ఈనాడు మనమందరం కూడా తెలుసుకుని అందరికీ కూడా మనము కూడా చెప్పుగా ఉండాలి. స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మరి కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. సమయంలో వాక్యం ముగించబడింది. కొన్ని మాటలు తెలియజేసిన తర్వాత మనము బాప్తిసానికి వెళ్దాం. మరి ఎదురు రండి గురువు. ఈ మీరు నిబంధన చేసిన తర్వాత మనం ప్రార్థన చేసేవాళ్ళం. ముందు మాట ఏంటంటే, మీరు బాప్తిసం తీసుకోవాలని చెప్పి ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సాహం చేశారా, లేక మీ మటుకు మీకే కలిగిందా? యేసుక్రీస్తు వారు నాకు సొంత రక్షకుడిగా నేను చేర్చుకోవాలని చెప్పి మీరు అనుకున్నారా? ఏం చెప్పండి. మీకు మీకే కలిగి చూడాలి. ఎవరో వచ్చారో చూడండి. ఎనిమిది ప్రశ్నలు ఉన్నాయి. ఆ 8 ప్రశ్నలు కూడా మీరు సమాధానం చెప్పండి. మొదటి ప్రశ్న, క్రీస్తు శక్తి యందు ఈ లోకపు డంబమును, గర్వమును, శరీర పాపములను, అపవాది క్రియలన్నిటినీ విసర్జించదవా? చెప్పండి. చెప్పండి, నాకు వినపడతలేదు. రెండో ప్రశ్న, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడునైన ఒక్కడే దేవుడు నమ్ముతున్నావా? మూడవది, యేసుక్రీస్తు ప్రభువును నీ రక్షకునిగాను, లోక రక్షకునిగాను అంగీకరించుతున్నారా? నాలుగవది, నీ జీవితకాలం అంతయు దేవుని పరిశుద్ధ చిత్తమునకును ఆజ్ఞలకును లోబడి నడుచుకుందురా? ఐదవది, నీ తోడి క్రైస్తవులతో కలిసి ఆదివారపు ఆరాధన యందును, మరి ముఖ్యముగా ప్రభు రాత్రి భోజన సంస్కారం అందును పాల్గొందునని ఒప్పుకొనుచున్నారా? ఆరవది, నీ కలిమి కొలది దేవుని పనికై కానుకలిచ్చుటకు ఒప్పుకొనుచున్నారా? ఏడవది, బైబిల్ చదువుటయందును, లేక వినుటయందును, ప్రార్థించుటయందును నమ్మకముగా నుండునని ఒప్పుకొనుచున్నారా? ఎనిమిదవది, సిలువ వేయబడి తిరిగి లేచిన క్రీస్తునందలి విశ్వాసమును ఒప్పుకొనుటకును మాటలోను క్రియలోను ఆయనకు సాక్ష్యమిచ్చుచు నీ మరణ పరంపరము క్రీస్తు యొక్క నమ్మకమైన వారుగా నుండుటకు నీవు బద్ధుడవై ఉన్నావని ఒప్పుకొనుచున్నారా? గట్టి చెప్పండి. 8 ప్రశ్నలు కూడా జవాబు తెలియజేశారు. వీటికి మీరు అంగీకరించారు. తర్వాత పదార్థంలో కూడా తెలియజేస్తున్నారు. మొదటిది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది, విగ్రహమును పూజింపకూడదు. మూడవది, నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా
ఉచ్చరించకూడదు. 4వది విశ్రాంతి దినము ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ప్రాముఖ్యం. ఇంకేదంటే విశ్రాంతి దినం మనకి ఆదివారం కనుక, ప్రభు దినము కనుక అది జ్ఞాపకం చేసుకొని తప్పనిసరిగా ఆచరించాలని మనకి తెలియజేస్తామండి. పొద్దున్న ఎవరు ఎప్పుడు వచ్చిందా? పొద్దున్న ఏం చెప్పారమ్మా? తులసి ఆపరేషన్ కలమంటే ఏం చెప్పారు? పిల్లలు వస్తారని చెప్పారా? నేను మీద దాటికి వచ్చారు, ఈ అమ్మ లేట్ అయిందని మర్చిపోమన్నారు. చేత మనం మర్చిపోకూడదు. 5వది మీ తల్లిని తండ్రిని సన్మానింపము. ఏం చేసి చెప్పండి? గౌరవించాలి. 6వది నరహత్య చేయకూడదు. నరహత్యల్లో 2 రకాల హత్యలు ఉన్నాయండి. ఒకటేమో కక్షతో కూడిన నరహత్య ఉంది. 2వదేమో మన నోటి మాట చేత ఇతరులను బాధ కలిగించే మాట మాట్లాడితే వారి మనసాక్షి ఎంత బాధపడుతుందో హత్య కంటే ఘోరమైంది అనమాట. అలాంటివి కూడా మనం ఉండకూడదు. 7వది వ్యభిచరించకూడదు. 8వది దొంగతనం చేయకూడదు. 9వది నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వది నీ పొరుగువాన్ని ఏది కూడా ఆశించకూడదు. ఈ పదార్థాలను కూడా మరి జ్ఞాపం చేసుకోండి. ముందు ఇచ్చిన 8 సూత్రాలు కూడా జ్ఞాపం చేసుకుని వాటిని అనుసరించి మీరు ఆశ్రయిస్తాలు ఇచ్చిన చిన్నతనం నుంచి కూడా మన దేవుళ్ళు ఉన్నారు కనుక మీకు తెలుసు. అయినా కానీ మేము చెప్పాలి. అందుచేత ఈ కొద్ది మాట దేవుడు ఆశీర్వదించిన కనుక మోకరించండి, ప్రార్థించండి. కలపచ్చుకోండి. అందరూ మీ చేతులు కూడా ప్రజలు స్థాపించండి, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన ప్రభువా, నీ కృప నీ కనికరము వారి వేరొచ్చండి ప్రభువా. నా ఆత్మ మీ మీద ఉన్నట్టున్నావు ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి నుండి మీరు ప్రభా ధన్యులుగా భూమి మీద ప్రభా ఆశీర్వాదకరంగా ఉంటారంటున్నావు ప్రభు. నాయన ఆనాడు శిశువు తెలియజేసినట్లుగా నీ కృప అనుగ్రహించండి అయ్యా. శాంతరాజ్ గారి కుటుంబానికి నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం నాయన ఈ రోజున సంఘం ఎదుట నీ కృపతో బలపరచండి. వారికి ఇచ్చిన యజమానులను ఇచ్చిన బిడ్డలను బట్టి పెద్ద కుమార్తె నాయన ప్రభాకి ఇచ్చిన బంధువర్గాన్ని అందరూ కూడా ఆశీర్వదించండి ప్రభా. సంఘం ఎదుట ఈ రోజున సేవకులు ఎదుట ప్రభు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంఘం ఎదుట జరుగుతున్నటువంటి నీ నామాన్ని బట్టి మహిమపరచడానికి ఒక ఆత్మ నశించడము నీకు ఇష్టం లేదంటున్నావు అయ్యప్ప. 2 ఆత్మలు నాయన 40 దినాల్లో కూడా వాక్యం విని గ్రహించి ప్రభు నాయన వారు ఎంతగానో ఆలోచన తీసుకొని ప్రభు మేము నివసిస్తే నీతో నివసించాలని ఆశ కలిగి ఉన్నారు. అటువంటిది ఇప్పుడు ఎవరైతే నీ అందు విశ్వాసిస్తారో వారికి నూతన ద్వారాలు, నూతన ఆరోగ్యము, నూతన శక్తిని ఇచ్చే దేవుడిగా ఉన్నావు. ఈ రోజున బాప్తిస్మ కార్యక్రమానికి తోడుగా ఉన్నామని వారి కుటుంబాలను ప్రభు నాయన శాంతి కుటుంబాన్ని ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రభు సిద్ధపడినటువంటి ప్రభు ఇద్దరిని కూడా ఆశీర్వాదకరంగా మార్చమని యేసయ్య నామమున పెట్టుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడుతూ పాట పాడండి. పాట పాడిన తర్వాత మన కార్యక్రమానికి వెళ్దాం. ఒకసారి మీరు క్రమం తప్పకూడదు, క్రమం తప్పుతున్నారు.
మీరు గోడ చేసిన తర్వాత అలా ఆ గోడవానికి అలాగే వెళ్ళిపోవాలి, మళ్ళీ అలాగే వెళ్ళకూడదు. పడండి అమిషం. నాతో నీవున్న ధైర్యమే కలిగిన శ్రీమలు శోధించిన నాతో నీవున్న ధైర్యమే కలిగిన ప్రాణంతో ఎంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణంతో ఎంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవు కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగిన నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగిన ప్రాణంతో ఎంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణంతో ఎంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా నా
కొన్నేళ్ళు